సో హలో గైస్ వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్. మన వీడియోలో జో ఫైనాన్స్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఈ ప్రాజెక్ట్ లో టెస్ట్ నెట్ అయితే రన్ అవుతుంది. వీళ్ళ యొక్క టెస్ట్ నెట్ లో మనం పార్టిసిపేట్ చేసి వీళ్ళకి ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అవ్వచ్చు గైస్. వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ నెట్ యూజర్స్ కి ఎయిర్ డ్రాప్ అనేది కన్ఫర్మ్ చేశారు. సో వీళ్ళు ఒక ఆర్టికల్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆర్టికల్ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి, టెస్ట్ నెట్ క్యాంపెయిన్ విత్ రివార్డ్స్ అని చెప్పేసి. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో అట్లానే మీకు ఈ టెస్ట్ నెట్ అనేది 15th ఏప్రిల్ నుంచి 25th ఏప్రిల్ వరకు అయితే రన్ అవుతుంది. సో వాళ్ళ డేట్ అయితే వచ్చేసి 21st ఏప్రిల్ గైస్. మీ దగ్గర ఇంకా 4 days అయితే టైం ఉంది. ఈ 4 days అనేవి ఎండ్ అయ్యేలోగా మీరు టెస్ట్ నెట్ అనేది పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు 100% ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అవుతారు గైస్. నేను మీకు ఈ వీడియోలో ఒక టెస్ట్ నెట్ అనేది ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. ఈ టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేయడానికి మీ దగ్గర 2 వాలెట్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి మెటామాస్క్ వాలెట్, ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా ఉంటుంది. సెకండ్ వాలెట్ అయితే వచ్చేసి పెట్రా వాలెట్ అయితే ఉండాలి గైస్, సెప్టాస్ వాలెట్. ఇన్ కేస్ మీ దగ్గర పెట్రా వాలెట్ ఎక్స్టెన్షన్ కనుక లేనట్లయితే నేను మీకు ఛానల్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాడ్ టు క్రోమ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. యాడ్ ఎక్స్టెన్షన్ అనే బటన్ ట్యాప్ చేసి ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోండి. సో ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు క్రియేట్ న్యూ వాలెట్ అని ఉందా, క్రియేట్ న్యూ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని ఐ అగ్రీ అనే బటన్ ట్యాప్ చేసి కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు రివీల్ ద ఫేస్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు 12 digit ఫేస్ కీ అయితే ఉంటుంది గైస్. ఆ కీని అయితే కాపీ చేసుకొని కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మీరు ఏవైతే కీస్ అనేవి కాపీ చేసుకున్నారో ఆ కీస్ అనేవి ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు సక్సెస్ఫుల్ గా పెట్రా వాలెట్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. సింపుల్ డన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీ పెట్రా వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇట్లా ఒక పాపప్ అయితే వచ్చి ఉంటుంది. సో డౌన్లోడ్ పెట్రా వాలెట్ అని చెప్పేసి ఫస్ట్ ఈ పాపప్ అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇది మనకి మెయిన్ నెట్ అయితే ఉంటుంది గైస్. దీన్ని మనం టెస్ట్ నెట్ కి అయితే స్విచ్ అవ్వాలి. సింపుల్ ఇక్కడ సెట్టింగ్స్ ఉందా, సెట్టింగ్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు నెట్వర్క్ ఉంటుంది. నెట్వర్క్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. ఫ్యూ సెకండ్స్ లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. లోడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, మనకి వాలెట్ అనేది మెయిన్ నెట్ అయితే సెలెక్ట్ అయింది. దీన్ని మీరు టెస్ట్ నెట్ కి అయితే సెలెక్ట్ చేయండి. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. హోమ్ అనే ఆప్షన్ లోకి అయితే వచ్చేసేయండి. అగైన్ ఇక్కడ మళ్ళీ మీకు ఫ్యూ సెకండ్స్ లోడింగ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏపీటీ టోకెన్ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి సింపుల్ ఇక్కడ మీకు ఫస్ట్ అనే ఆప్షన్ ఉందా, ఫస్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్ లోడింగ్ అవుతుంది. సో లోడింగ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు టెస్ట్ నెట్ టోకెన్ అనేది రిసీవ్ అయిపోతుంది. చూడండి 1 ఏపీటీ టోకెన్ అనేది ఫస్ట్ రిసీవ్ అయింది. అగైన్ మళ్ళీ ఫస్ట్ అనే బటన్ ట్యాప్ చేసుకోండి. అగైన్ మళ్ళీ మీకు ఇంకొక 1 ఏపీటీ టోకెన్ అయితే రిసీవ్ అవుతుంది. ఓకేనా, ఇట్లా 2 ఏపీటీ టోకెన్ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం బిఎన్బి టెస్ట్ నెట్ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఈ బిఎన్బి టెస్ట్ నెట్ ఫస్ట్ లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సింపుల్ మీ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు కాపీ చేసుకున్న అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సెండ్ 0.3 BNB అని ఉందో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు ఒక క్యాప్చా అయితే వస్తుంది. క్యాప్చాని వెరిఫై చేయండి. సో వెరిఫై చేసినట్లయితే మీకు ఫస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా రిసీవ్ అయిపోతుంది. ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోయిన తర్వాత నేను మీకు టెస్ట్ నెట్ పేజ్ లింక్ అనేది ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో జో ఫైనాన్స్ టెస్ట్ నెట్ పేజ్ కి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మన వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని ఉందా, కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. ఇక్కడ మనం మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేసాం కదా. ఇప్పుడు మీరు ఎప్టాస్ వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో పెట్రా వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మీ పెట్రా వాలెట్ కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది అప్రూవ్ అని చెప్పేసి సింపుల్ అప్రూవ్ అనే బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా వాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది గైస్. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాప్ కి అయితే స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసుకున్న తర్వాత టాప్ లో మీకు ఇథీరియం ఫస్ట్ అయితే ఉంటుంది. టోటల్ గా ఇక్కడ మీకు 4 ఇథీరియం టోకెన్స్ అయితే ఉంటాయి గైస్. ఈ ఇథీరియం ఒకటి, పఫర్ ఇథీరియం ఒకటి, ఈజెడ్ ఇథీరియం ఒకటి, RSW ఇథీరియం ఒకటి. ఓకేనా, ఈ 4 ఇథీరియంస్ ని కూడా మీరు మింట్ చేసుకొని ఈ ఇథీరియంస్ ని మీరు బిఎన్బి టెస్ట్ నెట్ నుంచి ఎప్టాస్ టెస్ట్ నెట్ కి బ్రిడ్జ్ చేయడమే గైస్. సింపుల్. ఇప్పుడు ఇథీరియంస్ ని ఎలా మింట్ చేయాలంటే ఇక్కడ మీకు మింట్ అనే బటన్ ఉందా, మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్, వెయిట్ చేయండి. సో చూడండి ఇట్లా ఒక పాపప్ అయితే వచ్చి ఉంటుంది ట్రాన్సాక్షన్. సింపుల్ ఈ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయినట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఫస్ట్ అనేది మింట్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు ఈచ్ టోకెన్ ని 6 టైమ్స్ అయితే టోటల్ గా మింట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ దీన్ని 3 టైమ్స్ అయితే మింట్ చేశాను గైస్. అగైన్ మళ్ళీ 4th టైం చేసి చూపిస్తాను చూడండి. సింపుల్ గైస్, మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీకు మింట్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఓకేనా, ఇట్లా టోటల్ గా 6 టైమ్స్ అయితే చేయాలి. ఈచ్ టైం మీకు 0.5 ఇథీరియం అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మింట్ అయిందా లేదని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు మ్యాక్స్ అనే బటన్ ఉందా, మ్యాక్స్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే చూడండి నా వాలెట్ లో 2 ఇథీరియం అయితే ఉంది. నేను టోటల్ గా 4 టైమ్స్ అయితే చేశాను. ఈచ్ టైం 0.5 కాబట్టి నా వాలెట్ లో 2 ఇథీరియం అయితే వచ్చింది అనమాట. ఓకేనా, అగైన్ మళ్ళీ 5th టైం మింట్ చేద్దాం. సో మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ చేయండి. సో 5 టైమ్స్ అయితే మింట్ చేశాను. అగైన్ మళ్ళీ మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో అగైన్ మళ్ళీ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ఓకేనా, సో టోటల్ గా నేను 6 టైమ్స్ అయితే మింట్ చేశాను. 6 టైమ్స్ మీరు మింట్ చేసిన తర్వాత
సో మ్యాక్స్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో మీకు పర్ ఈచ్ టోకెన్ అనేది 3 ఇథీరియం అయితే రావాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి గైస్. ఈచ్ టోకెన్ అనేది మీకు 3 ఇథీరియం అయితే ఉండాలన్నమాట. 3 ఇథీరియం వచ్చినట్లయితే మీరు 6 టైమ్స్ మింట్ చేసినట్లు. సో 7th టైం మింట్ చేయొచ్చా బ్రో అంటే 7th టైం మీరు మింట్ చేసినట్లయితే మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. మ్యాక్స్ మింట్ అమౌంట్ రీచ్డ్ బ్రిడ్జ్ టు అన్లాక్ మోర్ అంటే సో అగైన్ మళ్ళీ మీరు ఫస్ట్ అనేది మింట్ చేయాలంటే సో బ్రిడ్జ్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు ఈచ్ టోకెన్ ని 6 టైమ్స్ అయితే మీరు మింట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈజెడ్ ఇథీరియం అయితే 6 టైమ్స్ మింట్ చేసాం కదా గైస్. ఇప్పుడు మనం పఫర్ ఈథీహెచ్ అయితే 6 టైమ్స్ మింట్ చేద్దాం. సింపుల్ పఫర్ ఈథీహెచ్ ని మింట్ చేయడానికి ఇక్కడ మీకు మింట్ అనే బటన్ ఉందా, మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో 1 టైం అయితే మనం సక్సెస్ఫుల్ గా మింట్ చేసాం. సెకండ్ టైం మింట్ చేయడానికి అగైన్ మళ్ళీ మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. 2 టైమ్స్ అయితే మింట్ చేసాం. అగైన్ మళ్ళీ థర్డ్ టైం మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ఈ విధంగా సో పఫర్ ఈథీరియం ఉంది కదా, దీన్ని 6 టైం మింట్ చేయండి. ఈజెడ్ ఈథీరియం ని 6 టైమ్స్, ఆర్ఎస్డబ్ల్యూ ఈథీరియం ని 6 టైమ్స్. టోటల్ ఇక్కడ ఉన్న 4 ఈథీరియంస్ ని కూడా 6 టైమ్స్ అయితే మీరు మింట్ చేయండి గైస్. ఓకేనా గైస్, నేను టోటల్ 4 టోకెన్స్ ని కూడా 6 టైమ్స్ అయితే మింట్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇట్లా మీరు కూడా 4 టోకెన్స్ ని కూడా 6 టైమ్స్ అయితే మింట్ చేయండి. సో మింట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే సో మీరు ఇప్పుడు మింట్ చేసుకున్న టోకెన్స్ ని బ్రిడ్జ్ చేయడమే గైస్. బ్రిడ్జ్ ఎలా చేయాలంటే సో ఫస్ట్ ఇక్కడ మనకి ఈ ఈటీహెచ్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. సింపుల్ ఇక్కడ మీకు మ్యాక్స్ అని ఉందా, మ్యాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మీకు బ్రిడ్జ్ అనే బటన్ ఉందా, బ్రిడ్జ్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీ పెట్రా వాలెట్ కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఒక ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ చేయండి. పెట్రా వాలెట్ ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ మీకు మ్యాక్స్ అనే బటన్ ఉంటుంది. మ్యాక్స్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ ఇక్కడ మళ్ళీ మీకు అప్రూవ్ అనే బటన్ ఉంటుంది. అప్రూవ్ అనే బటన్ ట్యాప్ చేయండి. అప్రూవ్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ కి కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఫ్యూ మినిట్స్ అయితే టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో ఫ్యూ మినిట్స్ అయితే వెయిట్ చేయండి. సో బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఈథీరియం ని బ్రిడ్జ్ చేశారు కదా గైస్. అగైన్ ఇక్కడ మీకు ఒక ఏరో సింబల్ అయితే ఉంటుంది. ఏరో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. పఫర్ ఈథీహెచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు మ్యాక్స్ అనే బటన్ ఉందా, అగైన్ మళ్ళీ మ్యాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో బ్రిడ్జ్ అనే బటన్ ట్యాప్ చేయండి. మీ పెట్రా వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ చేయండి. సో ఈ యొక్క పెట్రా వాలెట్ ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీ మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో అప్రూవల్ ట్రాన్సాక్షన్ మ్యాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో అప్రూవ్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ఈ అప్రూవ్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెటామాస్క్ కి కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్ ఆటోమేటిక్ గా. సో ఈ యొక్క కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ కూడా సో చూడండి వచ్చింది కదా. ఈ యొక్క కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్రిడ్జ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ మీకు ఫ్యూ మినిట్స్ అయితే టైం పడుతుంది. సో కాబట్టి ఇక్కడ మీకు టాప్ లో కట్ సింబల్ ఉంది కదా, సో కట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం పఫర్ ఈథీహెచ్ ని కూడా బ్రిడ్జ్ చేసేసాం. అగైన్ మళ్ళీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఆరో సింబల్ మీద ఈజెడ్ ఈథీరియం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మ్యాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ బ్రిడ్జ్ అనే బటన్ ట్యాప్ చేయండి. పెట్రా వాలెట్ కి ఇలాంటి అప్రూవ్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సింపుల్ అప్రూవ్ అనే బటన్ ట్యాప్ చేయండి. పెట్రా వాలెట్ ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. మ్యాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేయండి. అప్రూవ్ అనే బటన్ ట్యాప్ చేయండి. అప్రూవల్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. అగైన్ మళ్ళీ మీ మెటామాస్క్ కి ఈ ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ బ్రిడ్జ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఫ్యూ మినిట్స్ అయితే టైం పడుతుంది. కాబట్టి ఈ పాపప్ ఉంది కదా, పాపప్ అయితే కట్ చేయండి. సో బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడతో మనకి ఈజెడ్ ఈటీహెచ్ కూడా బ్రిడ్జ్ టాస్క్ అనేది కంప్లీట్ అయింది. అగైన్ మళ్ళీ ఆరో సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఫైనల్ ఈటీహెచ్ ఆర్ఎస్డబ్ల్యూ ఈటీహెచ్ ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మ్యాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ బ్రిడ్జ్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే పెట్రా వాలెట్ కి ఇలాంటి అప్రూవ్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సింపుల్ అప్రూవ్ అనే బటన్ ట్యాప్ చేయండి. పెట్రా వాలెట్ ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. మ్యాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ అప్రూవ్ అనే బటన్ ట్యాప్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. మీ మెటామాస్క్ కి ఈ ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఫ్యూ మినిట్స్ అయితే టైం పడుతుంది. సో బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఒక పాపప్ ఉంది కదా, ఈ కట్ సింబల్ మీద అయితే క్లిక్ చేసి ఒక పాప అయితే కట్ చేయండి. ఓకేనా, సో కట్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా ఫస్ట్ మీరు 4 టోకెన్స్ అయితే మింట్ చేసుకోవాలి. ఫస్ట్ టోకెన్స్ ని 6 టైమ్స్ ఈచ్ టోకెన్. సో మింట్ చేసుకున్న టోకెన్స్ అన్నిటిని కూడా బిఎన్బి టెస్ట్ నెట్ నుంచి అప్టోస్ టెస్ట్ నెట్ కి బ్రిడ్జ్ చేయాలన్నమాట. సో ఇదే ప్రాసెస్ ని మీరు సేమ్ రిపీట్ చేయడమే. ఇప్పుడు మీరు బ్రిడ్జ్ చేసేసారు కదా 4 టోకెన్స్ ని కూడా, అగైన్ మళ్ళీ ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడమే. ఈ ఈటీహెచ్ ఉంది కదా, అగైన్ మళ్ళీ మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. అగైన్ మళ్ళీ మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి సెకండ్ టైం. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ఇట్లా ఈచ్ టోకెన్ ని 6 టైమ్స్ అయితే మింట్ చేసుకోండి. గైస్ అగైన్ నేను మళ్ళీ టోటల్ 4 టోకెన్స్ ని కూడా 6 టైమ్స్ అయితే మింట్ చేశాను. సో మింట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ గైస్. ఇక్కడ మీకు ఆర్ఎస్ ఈటీహెచ్ ఉంది కదా, సో దీన్ని మళ్ళీ ఫస్ట్ ఈ ఈటీహెచ్ కి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత మ్యాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో బ్రిడ్జ్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సింపుల్ నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేయండి. అప్రూవ్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో అప్రూవ్ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మెటామాస్క్ కి కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. గైస్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ చేయండి. సింపుల్ ఇదే గైస్. ఓకేనా, ఇక్కడ మనకి టాస్క్ అంటే ఏముండదు. సో జస్ట్ ఇక్కడ మీ ఈథీరియం ఫాసెట్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఈ ఈథీరియం ఫాసెట్స్ ని 6 టైమ్స్ అయితే మీరు మింట్ చేసుకోవాలి.
మింట్ చేసిన తర్వాత మీరు మింట్ చేసిన ఫాసెట్స్‌ని ఈ యొక్క బిఎన్‌బి టెస్ట్ నెట్ నుంచి ఎప్టాస్ టెస్ట్ నెట్‌కి బ్రిడ్జ్ చేయడమే. సో ఇట్లా మరి మనం ఎన్ని సార్లు బ్రిడ్జ్ చేయాలి బ్రో అంటే గైస్ ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఫర్ ఈచ్ సక్సెస్‌ఫుల్ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ యూ విల్ ఎర్న్ రివార్డ్ యాస్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ రివార్డ్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు ఎన్ని ఎక్కువ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్‌లు చేస్తారో అంత ఎక్కువ ఎయిర్ డ్రాప్ అలొకేషన్ అనేది మీకు రిసీవ్ అవుతుంది. ఇక్కడ మీరు మినిమమ్ 100 బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్‌లు అయితే చేయడానికి ట్రై చేయండి గైస్. మీరు చేసిన బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్‌లు అనేవి ఎలా కౌంట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు హిస్టరీ అయితే ఉంటుంది. హిస్టరీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీరు సో చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు ఏంటని చెప్పేసి. అగైన్ మళ్ళీ బ్రిడ్జ్ పేజ్‌కి అయితే వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఈ టోకెన్స్ అన్నిటిని కూడా 6 టైమ్స్ అయితే మింట్ చేస్తారు. సో మింట్ చేసిన తర్వాత ఈచ్ టోకెన్ అయితే వచ్చేసి మీరు బ్రిడ్జ్ చేస్తారు. ఓకేనా, టోటల్ 4 టోకెన్స్. సో బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ టోకెన్స్ ని మింట్ చేస్తారు 6 టైమ్స్. అగైన్ మళ్ళీ బ్రిడ్జ్ చేస్తారు. ఇదే ప్రాసెస్ ని మీరు రిపీట్ చేస్తూ 100 టైమ్స్. ఓకేనా, టోటల్ 100 ట్రాన్సాక్షన్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మ్యాండేటరీ ఏం కాదు 100 ట్రాన్సాక్షన్స్ చేయడం అనేది. కానీ మీరు 100 ట్రాన్సాక్షన్ కనుక చేశారనుకోండి ఫర్ మోర్ ఎయిర్ డ్రాప్ అలొకేషన్ అనేది మీకు రిసీవ్ అవుతుంది. బ్రో నేను 100 ట్రాన్సాక్షన్స్ వరకు చేయలేను బ్రో అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక 50 ట్రాన్సాక్షన్స్ అయినా సరే చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా, సో నేను మీకు 100 ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేయమని చెప్పానంటే సో మీకు ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ కి కూడా ఇక్కడ మీకు ఎక్స్పీ రివార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇక్కడ టాప్ లో చూడండి ఇక్కడ మీకు రివార్డ్స్ అని అయితే ఉంటుంది. సో రివార్డ్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. సో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ బట్టి మీకు ఇక్కడ ఎక్స్పీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు టాస్క్ ఏం పర్ఫామ్ చేయవసరం లేదు గైస్. ఓకేనా, ఇవి టాస్క్ అనేవి ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అయిపోతాయి. జస్ట్ మీరు నేను చెప్పిన బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయండి. ఓకేనా, సో సింపుల్ ఈ యొక్క టోకెన్స్ ఉన్నాయి కదా టోకెన్స్ అన్నిటిని కూడా 6 టైమ్స్ అయితే మింట్ చేసుకుంటారు. మింట్ చేసిన తర్వాత టోకెన్స్ అన్నిటిని కూడా సో బ్రిడ్జ్ చేస్తారు. సో బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 టోకెన్స్ కూడా అగైన్ మళ్ళీ టోకెన్స్ ని మింట్ చేస్తారు 6 టైమ్స్. సో మింట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ బ్రిడ్జ్ చేస్తారు. ఇదే ప్రాసెస్ ని మీరు రిపీట్ చేస్తూ 100 ట్రాన్సాక్షన్స్ వరకు అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ మీకు ఇక్కడ ఎక్స్పీ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూడండి నాకు 43 ఎక్స్పీ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లనే మీకు ఇందులో వీక్లీ మిషన్ పాయింట్స్ అయితే ఉంటాయి గైస్. ఇది మనకి ఈ వీక్ మిషన్ పాయింట్స్. ఈ వీక్ కి టోటల్ గా 90 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క టాస్క్లు ఉన్నాయి కదా ఈ యొక్క టాస్క్లు అనేవి మీకు ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ మనకు ఒక పెండింగ్ టాస్క్ ఉంది కదా ఈ టాస్క్ కూడా మీకు కంప్లీట్ అయిపోద్ది. సో జస్ట్ మీరు బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్స్ చేయండి అంతే. ఓకేనా, ఇక్కడ మనకి వీక్లీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొన్ని మీకు లూట్ బాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. చూడండి సో నాకు 2 బాక్సెస్ అయితే అన్లాక్ అవుతాయి. సింపుల్ ఈ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ లూట్ బాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే మీకు పాయింట్స్ మల్టీప్లేయర్ అయితే రిసీవ్ అవుతుంది అనమాట. సింపుల్ ఇక్కడ మీకు ఎక్యూబ్ అని ఉందా సింపుల్ ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క మల్టీప్లేయర్ అనేది మీకు అప్లై అవుతుంది. అగైన్ మళ్ళీ సెకండ్ బాక్స్ కూడా ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. సింపుల్ సెకండ్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి. అగైన్ మళ్ళీ ఓపెన్ అయిన బటన్ అయితే ట్యాప్ చేయండి. మీకు గ్యాస్ రిపిటేషన్ పూల్ అయితే రిసీవ్ అయింది గైస్. సింపుల్ దీన్ని కూడా ఎక్యూబ్ అయితే చేసుకోండి. ఓకేనా, మనకి థర్డ్ బాక్స్ ఉంది కదా సో థర్డ్ బాక్స్ అనేది అప్లై సో ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీకు 90 పాయింట్స్ అయితే ఉండాలి. సో సింపుల్ మీరు బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అయితే చేయండి. మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో 90 పాయింట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు మీకు మళ్ళీ థర్డ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు థర్డ్ బాక్స్ లో వచ్చిన దాన్ని కూడా ఎక్యూబ్ అయితే చేసుకోండి సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గైస్ ఇక్కడ మీరు బ్రిడ్జ్ చేయాలి. ఎన్ని ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే అంత ఎక్కువ ఎక్స్పీ. మీరు ఎక్స్పీ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో మీకు ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది సో 4 డేస్ అయితే ఉంటుంది. సో వాళ్ళ డేట్ అయితే వచ్చేసి 21st. సో మీకు ఇంకా 25 వరకు టైం అయితే ఉంది. సో మీరు 25 ఓకేనా ఏప్రిల్ 25th లోగా 100 ట్రాన్సాక్షన్స్ అనేవి టార్గెట్ పెట్టుకోండి. 100 ట్రాన్సాక్షన్స్ కనుక టార్గెట్ పెట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈజీగా 500+ ఎక్స్పీ అనేది కలెక్ట్ అవుతుంది. లెవెల్ అనేది 100 రీచ్ అవుతుంది. సో ఇన్ కేస్ మేము 100 ట్రాన్సాక్షన్స్ చేయలేం బ్రో అని మీరు అనుకున్నట్లయితే సో మీరు ఇక్కడ మినిమం 50 ట్రాన్సాక్షన్స్ అయినా సరే కంప్లీట్ చేయాలి గైస్. ఓకేనా, సో నా సజెషన్ అయితే వచ్చేసి 100 ట్రాన్సాక్షన్స్ చాలా బెస్ట్ గైస్. ఎవరైతే చేయగలరో 100 ట్రాన్సాక్షన్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎవరైతే 100 ట్రాన్సాక్షన్స్ చేయలేరో సో మీరు మినిమం 50 ట్రాన్సాక్షన్స్ అయినా చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఓవరాల్ గా ఇది గైస్ మనకి ఎయిర్ డ్రాప్ కాన్సెప్ట్ అనేది అగైన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎయిర్ డ్రాప్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ మీకు ఈ ఈథీరియం టోకెన్ ఫాసెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఈచ్ టోకెన్ ని మీరు 6 టైమ్స్ అయితే మింట్ చేసుకోవాలి. ఇట్లా మీరు 4 టోకెన్స్ ని కూడా 6 టైమ్స్ అయితే మింట్ చేయాలి. ఓకేనా, మింట్ చేసిన తర్వాత సో మీరు మింట్ చేసిన టోకెన్స్ అన్నిటిని కూడా బిఎన్బి టెస్ట్ నెట్ నుంచి ఎప్టో టెస్ట్ నెట్ కి అయితే బ్రిడ్జ్ చేయాలి. టోటల్ 4 టోకెన్స్ ని కూడా ఇక్కడ మీకు 4 టోకెన్స్ ఉంటాయి. 4 టోకెన్స్ ని కూడా బ్రిడ్జ్ చేయాలి. సో మీరు బ్రిడ్జ్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఎర్రర్ వచ్చింది అనుకోండి సో మీరు బ్రిడ్జ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు అవర్లీ లిమిట్ ఎగ్జీడ్ అని అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అవర్ కి అంటే 1 అవర్ కి ఇన్ని ట్రాన్సాక్షన్స్ అయితే లిమిట్ ఉంటుంది. ఇన్ కేస్ అట్లా మీకు ఏమన్నా ఎర్రర్ వచ్చింది అనుకోండి ఒక 1 అవర్ తర్వాత అయితే ట్రై చేయండి. అగైన్ మళ్ళీ మీకు బ్రిడ్జ్ వర్క్ అవుతుంది. ఓకేనా, సో కొన్నిసార్లు ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్ అయితే ఫెయిల్ అవుతూ ఉంటాయి గైస్. మనకి ఇది టెస్ట్ నెట్ కొంచెం ఎర్రర్స్ అయితే ఉన్నాయి. సో ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినా సరే నో ప్రాబ్లం అగైన్ మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా, అలాగే ఇది గైస్ ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది ఈ యొక్క టెస్ట్ నెట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా మీకు టెస్ట్ నెట్ కి సంబంధించిన డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చి నాకు DM చేయండి. అక్కడ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.